ఏడాది కాలంగా భారత్ అమెరికా సంబంధాల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి పచ్చజెండా ఊపారు. రష్యా చమురు, పాకిస్తాన్ అంశాల విషయంలో భారత్పై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. భారత్తో కఠినంగా వ్యవహరించాడు. తాజాగా ట్రంప్ ప్రకటనతో సుంకాలు 50% నుంచి 18%కి తగ్గాయి. ఇది భారత్కి గుడ్ న్యూసే. కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటాయా అన్నదే ఇప్పుడు అసలు సందేహం. ఎందుకంటే ట్రంప్ వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ట్రంప్ 2.0ను ఎలా డీల్ చేయాలో భారత్ తెలుసుకుందా? భారత్పై విరుచుకుపడ్డ ట్రంప్ మళ్లీ విరుచుకుపడని గ్యారంటీ ఏంటి? 11 నెలల సుదీర్ఘ చర్చలు, 6 రౌండ్ల సమావేశాల తర్వాత కుదిరిన ట్రంప్ డీల్ ప్రభావంపై ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత్తో ట్రంప్ డీల్ వెనుక సీక్రెట్ ఏంటి? భారత్తో ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా? డీల్పై ట్రంప్ ప్లేట్ ఫిరాయిస్తే ఢిల్లీ ప్లాన్ ఏంటి? పదకొండు నెలల సుదీర్ఘ చర్చలు, 6 రౌండ్ల సమావేశాలు, ట్రంప్ నిరంతరం సుంకాల బెదిరింపులకు తెరపడింది. చివరికి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డీల్ గురించి ప్రకటించారు. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నాయకులు భారీ డీల్ గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు. నిజానికి వాణిజ్య ఒప్పందం గురించి 2025 ఫిబ్రవరి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ వాషింగ్టన్లో పర్యటించారు. అప్పట్లో వాణిజ్య ఒప్పందం కోసం ఇరువురు నాయకులు ఓ గడువును నిర్దేశించుకున్నారు. ఆ గడువు కూడా ముగిసింది. అదే సమయంలో భారత్పై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డాడు. భారత్పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాడు. ఒకానొక సమయంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం ఇంపాసిబుల్ అన్న అంచనాలు వెలువడ్డాయి. చివరికి చర్చలు ఫలించాయి. ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ అంగీకరించాడు. భారత్పై మొత్తం 50% సుంకాలను ట్రంప్ విధించాడు. అందులో 25% ప్రతీకార సుంకాలు, రష్యా చమురును భారత్ కొంటున్నందుకు మరో 25% సుంకాలు ఉన్నాయి. ఈ సుంకాలను 18%కి తగ్గించేందుకు ట్రంప్ ఊకే చెప్పాడు. భారతీయ ఎగుమతిదారులకు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే భారత్కు అతిపెద్ద మార్కెట్ అమెరికానే. సో ఇప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ట్రేడ్ డీల్ ఎలాంటి మలుపుని తిప్పుతోంది? రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలపై ఏడాది నుంచి ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్పై ట్రంప్ సుంకాలతో బెదిరింపులకు దిగాడు. డెడ్ ఎకానమీగా భారత్ను విమర్శించాడు. రష్యా చమురు విషయంలో పలుమార్లు భారత్పై అమెరికా అధ్యక్షుడు నిందలు వేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయా? ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శాంతికి, స్థిరత్వానికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం అవసరమని ప్రధాని మోడీ కొనియాడారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. రెండు దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చేందుకు ట్రంప్తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నట్టు భారత ప్రధాని స్పష్టం చేశారు. మోడీ ప్రకటన చూస్తే ట్రంప్ మార్కు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో శ్రద్ధగా ఎంచుకున్న పదాలను ప్రధాని వాడినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ప్రధాని ప్రకటనలో కొంచెం పొగడ్తలు, ఇంకొంచెం ప్లానింగ్, మరింత వ్యూహం కనిపిస్తోంది. మొత్తంగా ట్రంప్ 2.0ను ఎలా డీల్ చేయాలో భారత్ నెమ్మదిగా నేర్చుకుంటుందని మోడీ ప్రకటన చూపుతోంది. కానీ గతేడాది పరిస్థితి ఇలా లేదు. డొనాల్డ్ ట్రంప్ అనుసరించే దౌత్యం మెరుపు వేగంతో ఉంటుంది. అప్పట్లో ట్రంప్తో పోటీ పడడానికి భారత్ తంటాలు పడింది. కానీ ఏడాది తర్వాత బహుశా భారత్ ఓ మార్గాన్ని కనుగొన్నట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు కూడా భవిష్యత్తుపై చాలా ధీమాగా ఉన్నట్టు అనిపిస్తోంది. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే భారత్కు అమెరికాకు ఉన్న అద్భుతమైన బంధం మునుముందు మరింత బలోపేతమవుతుంది. అంటే ఇరువురు నాయకుల ప్రకటనలు గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ ప్రకటనలు భారత అమెరికా సంబంధాల పునరుద్ధరణకు గ్యారంటీ ఇస్తాయా? నిజానికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఖచ్చితంగా సంబంధాల పునరుద్ధరణలో ఓ కీలక ముందడుగ్గా పేర్కొనవచ్చు. ఒకసారి గతేడాది పరిస్థితులను చూడండి. భారత్పై ట్రంప్ విమర్శలు గుప్పించడానికి ప్రధాన కారణం సుంకాలే. ఆ తర్వాత పాకిస్తాన్ అంశం వచ్చింది. భారత్ పాకిస్తాన్ సంఘర్షణను తానే ఆపినట్టు ట్రంప్ ప్రకటించారు. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పింది. దీంతో భారత్ను అప్పటి నుంచి ట్రంప్ టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రష్యా చమురు అంశాన్ని వివాదంగా ట్రంప్ మార్చాడు. రెండు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు 25% ప్రతీకార సుంకాలతోనే మొదలయ్యాయి. అప్పట్లో పరిస్థితులు భారత్కు అనుకూలంగా లేవు. సో ఆ సమస్యను పరిష్కరించుకోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. అయితే రెండు దేశాల సంబంధాలు ఇప్పుడు మెరుగుపడడం అనేది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మొదటి అంశం ఏమిటంటే భారత అమెరికా వాణిజ్య ఒప్పందం చివరి వరకు నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుత వాణిజ్య ఒప్పందం అధికారికంగా చేసుకున్నది కాదు. అంటే ఈ డీల్కు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేదు. సో ట్రంప్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ డీల్ను రద్దు చేయవచ్చు, లేదంటే మళ్లీ పన్నులను విధించవచ్చు. ఈ విషయాన్ని యూరోప్ విషయంలో ఇటీవల ట్రంప్ ఇలాగే వివరించాడు. 2025లో యూరోపియన్ యూనియన్తో ట్రంప్ ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. యూరోపై ఉన్న సుంకాలను 15% తగ్గించడానికి ట్రంప్ అంగీకరించాడు. కానీ ఈ ఏడాది జనవరిలో 8 యూరోపియన్ దేశాలపై 25% పన్నులు విధిస్తానని బెదిరించాడు. ఎందుకు బెదిరించాడు అంటే గ్రీన్లాండ్ను ట్రంప్ స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ట్రంప్ ప్లాన్ను ఆ 8 యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. చివరికి ట్రంప్ ఆ ఆలోచన విరమించుకున్నాడు. కానీ ట్రంప్ కుదుర్చుకునే ఒప్పందాలు ఏ క్షణంలో ఎలా మారిపోతాయో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే భారత్తో అమెరికా చేసుకున్న వాణిజ్య ఒప్పందం కేవలం మాట వరుసకు చేసుకున్న ఒప్పందం మాత్రమే. అందుకే ట్రంప్ డీల్ ప్రకటించగానే భారత్ చిందులు వేయలేదు, సంబరాలు జరుపుకోలేదు. ఢిల్లీ అంతిమ లక్ష్యం ఏమిటంటే అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమే. అది కూడా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఒప్పందంపై ఉండాలి. ట్రంప్ ఎప్పుడు పడితే అప్పుడు అడ్డుకోవడానికి వీలు లేనిదై ఉండాలి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ట్రంప్ నుంచి రిస్క్ తప్పకుండా ఉంటుంది. ఇక రెండో అంశం, పాకిస్తాన్తో ట్రంప్ చర్చలు జరుపుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్గా పిలుస్తున్నారు. పాకిస్తాన్తో ఇప్పటికే ట్రంప్కు చెందిన కంపెనీ క్రిప్టో ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్తో ట్రంప్ చాలా సన్నిహితంగా మెలుగుతున్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పాకిస్తాన్ విషయంలో ట్రంప్ ఎంత స్థాయికి వెళ్తారు? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా పెట్టుబడులను ట్రంప్ తరలిస్తారా? ఉగ్రదేశానికి అధునాతన ఆయుధాలను ట్రంప్ విక్రయిస్తాడా? కాశ్మీర్ వంటి అంశాల్లో పాకిస్తాన్ పక్షాన ట్రంప్ నిలుస్తారా అన్న ప్రశ్నలు భారత్ను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే తాజా పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇక చివరి అంశం ఏమిటంటే ట్రంప్ చేస్తున్న ఇతర ప్రయత్నాలు. ప్రస్తుతం 2 ప్రధాన చర్చల్లో ట్రంప్ మునిగిపోయాడు. మొదటిది రష్యా ఉక్రెయిన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం, రెండోది ఇరాన్ అణు ఒప్పందం. ఈ రెండింటిలోనూ భారత్కు కీలక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే రష్యాపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి. అంటే భారత్ ఎటువంటి ఆంక్షలు లేదంటే అదనపు సుంకాల భయం లేకుండా స్వేచ్ఛగా మాస్కోతో వాణిజ్యాన్ని నిర్వహించుకోవచ్చు. యుద్ధం ముగిస్తే ఒక పెద్ద చిక్కుముడి వీడిపోతుంది. ఇరాన్ అణు ఒప్పందంలోనూ ఇదే భారత్కు వర్తిస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు సఫలమైతే తెహ్రాన్పై ఉన్న ఆంక్షలను వాషింగ్టన్ తొలగిస్తోంది. దీంతో ఇరాన్ నుంచి భారత్ మళ్లీ చమురు కొనుగోళ్లను ప్రారంభించవచ్చు. అలాగే చాబహార్ పోర్టు పనులను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. అమెరికాతో సంబంధాల పునరుద్ధరణకు నోచుకుంటాయా అన్నది ఈ 3 అంశాలే నిర్ణయించనున్నాయి. చివరికి ఇదంతా వ్యూహాత్మక ప్రాధాన్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో భారత ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఢిల్లీ 2 ప్రధాన కారణాల కోసం అమెరికాతో బలమైన బంధాన్ని కోరుకుంటోంది. మొదటిది ఆర్థిక పురోగతి కోసం, రెండోది చైనా ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడమే. భారత విధానపరమైన చర్యలను బట్టి ఓ విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే అమెరికాకు కూడా భారత అవసరం ఉందా? నిజానికి ఇండో పసిఫిక్ ప్రాంతంపై ట్రంప్ కూడా కన్నేశాడు. ఇక్కడ కీలక పాత్ర పోషించాలంటే భారత సహాయం ట్రంప్కు చాలా అవసరం. ట్రంప్ జాతీయ భద్రతా పత్రాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతలో ఢిల్లీ తన వంతు సహకారం అందించేలా ప్రోత్సహించడానికి భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిందే. సముద్ర మార్గాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే అమెరికా తన సైనిక దళాలను మెరుగుపరిస్తే సరిపోదు. భారత్, జపాన్ వంటి దేశాల సహకారం కూడా అవసరమని అమెరికాకు బాగా తెలుసు. ఇండో పసిఫిక్కు సంబంధించిన అమెరికా వ్యూహంలో భారత్ అత్యంత కీలక భాగస్వామి. అమెరికా చట్టసభ సభ్యుల, అక్కడి భద్రతా యంత్రాంగం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు సమస్య ఏమిటంటే ట్రంప్ అనూహ్య వైఖరి. ట్రంప్ ఎప్పుడు ఎలా మారతాడో చెప్పలేం. దశాబ్దాలుగా యూరోప్తో ఉన్న బంధాన్ని గ్రీన్లాండ్తో తీవ్ర ఉధృత పరిస్థితులు పెంచి తెంచుకునే స్థాయికి తెచ్చారు. దాదాపు యూరోపీ కెనడాలను ట్రంప్ దూరం చేసుకున్నాడు. సో ఈ నేపథ్యంలో భారత్కు కూడా ఇలాంటి ఆందోళనలు ఉన్నాయి. కానీ ట్రంప్ ఎలాంటి చర్యలకు దిగినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. ట్రంప్కు వీలైనప్పుడు సహకరించాలి, అవసరమైనప్పుడు పరిమితుల విషయంలో గట్టిగా ఎదురు తిరగాలి. అమెరికా విషయంలో భారత్ పాటిస్తున్న సూత్రం మాత్రం ఇదే.